పంట చేతికి వచ్చే సమయంలో చెరువు తూము నుంచి నీరు విడుదల చేయడంతో ఓ రైతు తీవ్ర నష్టం వాటిల్లింది. నీరు అవసరం లేని సమయంలో ప్రతి ఏటా నీటి విడుదల చేస్తున్నారని, తమకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. తూముల ద్వారా నీరు విడుదల చేయడంతో నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించాలని రుద్రూర్ గ్రామ రైతు పెంట పూశెట్టి వేడుకున్నారు. రుద్రూర్ గ్రామ శివార్లోని చెరువు కట్ట కింద 2 ఎకరాల 6 గుంటల పొలముందని తూముల ద్వారా నీరు విడుదల చేయడంతో పంట పొలాల్లోకి నీరు వచ్చి పంట మొత్తం నీటిలో మునిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిసారి ఇలాగే జరుగుతుందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు పూర్తి స్థాయిలో నిండినప్పుడు మాత్రమే తూముల ద్వారా నీరు విడుదల చేయాల్సి ఉండగా చెరువు నిండకన్నా ముందే తూముల నుంచి నీరు విడుదల చేయడంతో చేతికొచ్చిన పంట మొత్తం నీటి పాలైందని రైతు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నష్టపోయిన పంటకు నష్టపరిహారం చెల్లించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ తూము గుంజేస్తుందిరా, పెద్ద తూము ఉంది, ఇది గుంజేస్తుంది. లేపి ఇది ఒకటే పట్టిండ్రు కాస్ అక్కడ వచ్చే అదే మాట ఇక్కడ. మరి ఎందుకు సార్ మరి ఇది అంతా అక్కడ ఒక షెటర్ పెట్టండి, అక్కడ ఆగలిపోతాయి. ఈ పంట కాదు, ఈ పంట నష్టం కాదు, మా పంట కూడా నష్టం కాదు. సో నాన్ సార్ నుంచి ఇదే గతి సార్, ఎట్లా చేయాలా అని అంతగా అడిగే రాసిన ఈ తూము చేయబట్టి ఈ తూము చేసుట్లా నా పంట 4 సంవత్సరాల నుంచి ఇంత ముందు కాలేదు.